నమస్తే తెలుగు ప్రజా మీడియాకు స్వాగతం. మేమిప్పుడు ఫీడ్ కంపెనీల మీద తిరగబడ్డానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఒక్క మాట చెబితే చాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆక్వా రైతులు. నమస్తే అన్న, నా పేరు అండ్ర చల్లరావు అన్న. ఈ 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో నెల్లూరు జిల్లా తాడు నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు కూడా ఈ కోస్టల్ ఏరియాలో ఎక్కువ బీసీ ఎస్టీ ఫిషర్మెన్ ఉన్నటువంటి ఏరియాలు అనేవి. వాళ్ళకి కొద్ది గొప్ప చిన్న చిన్న తీర ప్రాంతంలో భూములు ఉన్నాయి, బీడు భూములు. ఈ టైగర్ వచ్చిన తర్వాత ఆ భూముల్ని సాగు చేసుకుని ఈ చెరువులు తవ్వుకున్నామన్నా. దాన్నే మేము రాను పెంచుకుంటూ ఇవాళ ఈ ఆక్వా ద్వారా ఎదుగుదామని చెప్పి చిన్న ఆశతోటి ఏంటంటే ఒక పక్కనే సముద్రంలో ఫిషింగ్ లేదన్నా, సరిగ్గా ఫిషింగ్ లేకపోవడం వల్ల ఈ అల్టిమేట్గా ఈ కల్చర్ కూడా మేము తీసుకున్నామన్నా. అయితే ఈ కల్చర్ తీసుకున్న తర్వాత ఈ సరైన నాణ్యమైనటువంటి సీడ్ ఇవ్వట్లేదని వెళ్ళాం. ఎందుకంటే వాళ్ళ కంపెనీలు, వాళ్ళ యాజమాన్యం, వాళ్ళ వ్యవహారం కాబట్టి. రెండోది ఫీడ్ ధరలు అంత రైతులంతా చెప్పున్నారన్న. ఈ పరిస్థితుల్లో ఒక రకమైనటువంటి ఫిషర్మెన్ సామాజిక వర్గంలో చిన్న చిన్న రైతులుగా ఏర్పడి ఫిషింగ్ లేకపోవడం వల్ల ఇది చేసుకుంటున్నాం. దాని మీద ఈ ఫిషర్మెన్ కూడా వృత్తి కూడా చాలా ఇబ్బందిగా ఉందన్న. ఇది ఏదో ఇది చేసుకుందామని వస్తే ఇందులో ఈ ఫీడ్ ధరలు లిస్ట్ వచ్చినట్టు పెంచి నడ్డి విరుస్తారన్న. ఈ రైతాంగం ద్వారా మీ వెనకాల మేము నడుతామన్న. ఎందుకంటే ఇప్పటికే మేము కోల్పోయాం. మీరు లేకపోవడం వల్ల మా బతుకులన్నీ కూడా చాలా తీర ప్రాంతాలు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ దానికి తోడు ఈ రైతాంగంలోకి వచ్చామంటే ఇది దెబ్బ వేశారు. ఎందుకంటే ఎక్కువ వాళ్ళ కంపెనీలు, వాళ్ళ వ్యవహారం అన్నీ ఉండటం వల్ల జరుగుతున్నది ఇదంతాను. కాబట్టి అన్న, ఈ మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం, ఇందులో డౌట్ లేదు. మీరు అడిగేయండి. ఈ తీర ప్రాంతంలో కానీ, ఈ వెస్ట్ గోదావరిలో కానీ భారీ మేయతో నెగ్గించుకుని రైతాంగాన్ని ఆదుకునే విధంగా మేము మీ పక్షాన ఉంటామన్నా. ఒక్క అడిగేయండి అన్న, మరి ఈ రైతులను ఆదుకోండి అన్న. నేను ఇదే చెప్తున్నానన్న, ఇంకంతకు మించి మాట్లాడన్నా. థ్యాంక్ యూ అన్న. నమస్తే.